Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. బేసిక్గా చాలా వరకు అందరూ మ్యాక్సిమం ఆఫ్ మెంబర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకంటూ సొంతంగా ఒక వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు. అండ్ అలాగే ఆ వ్యాపారం పెట్టింది చాలా కొత్తగా ఉండాలి, లాభాలు ఎక్కువగా రావాలి, ట్రెండ్కి తగ్గట్టు ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి మనం ఏం బిజినెస్ ఐడియా సజెస్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు మనం ఉన్నాము లైక్ ఇన్ ద 21st centuryలో చూసుకుంటే ఇంటర్నెట్ యుగం అంటారు. సో ఇంటర్నెట్ యుగంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలి అంటే చాలా మంచి బిజినెస్, చాలా ప్రాఫిట్ వచ్చే బిజినెస్, కాసంత రిస్క్ అనేది ప్రతి బిజినెస్లో ఉంటుందండి. ఈ ఒక్క బిజినెస్లోనే కాదు. ఇప్పటిదాకా మనము చాలా వీడియోస్ చేశాము, అప్పులు ఎలా తీసుకోవాలి, అప్పులు తీసుకుందాన్ని ఎలా తీర్చాలి. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ అప్పులు ఇచ్చే బిజినెస్ గురించి. అప్పులు ఇచ్చే బిజినెస్ కూడా చేసుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. ఎస్, అది కూడా రిస్క్ మినిమైజ్ చేసుకొని లేదా ఆల్మోస్ట్ రిస్క్ లేకుండా చేసుకుని చేసే బిజినెస్ ఇది అప్పుల గురించి. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇది రెండు రకాలు ఉంటాయండి. ఒకటి జనరల్గా ఉన్న ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఫైనాన్సర్స్ సింపుల్గా మీ సేవలోకి వెళ్ళేసేసి ఒక లైసెన్సింగ్ అథారిటీ సర్టిఫికేట్ ఉంటుంది, అది తీసుకున్నాక మీరు రిజిస్టర్ అయిపోతారు టు గివ్ మనీ లెండింగ్ అనమాట. మనీ లెండింగ్ బిజినెస్ అంటారు దీన్ని. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఇండియా గ్రోత్ పాత్లో ఉంది కాబట్టి క్రెడిట్ మార్కెట్ చాలా హ్యూజ్. ఎంత హ్యూజో తెలుసా? దాదాపు 1.4 crore కైండ్ ఆఫ్ ఇండియన్ కరెన్సీలో మనం మాట్లాడుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ లైక్ 36 lakh crores మార్కెట్ ఇది మొత్తం మనం చూసుకుంటే. ఇందులో $1.4 trillion అంటారండి. సో ఈ అప్పుల బిజినెస్ మనం చూసుకుంటే అంటే ట్రెడిషనల్ అప్పు ఏంటంటే జనరల్గా ఎవరి దగ్గరనా ఏదన్నా ఇలా తాకట్టు పెట్టేసేసి దాని మీద అప్పు తీసుకోవడం, లేదంటే అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే మీకు ఒక ఫైనాన్సర్ తెలుసుంటారు, వాళ్ళు ఒక 1% లేదా 1.5% లేదా రూపాయి పావలా లాంటి ఒక ₹2 లాంటి అంటే లైసెన్స్డ్ ఫైనాన్సర్ గురించి మాట్లాడుతున్నాం. లైసెన్స్ లేని వాళ్ళు 5%, 10% కూడా తీసుకుంటున్నారు, కానీ అది ఇల్లీగల్. దట్ ఈస్ నాట్ లీగల్ అనమాట అకార్డింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్. సో ఇక్కడ ఏంటంటే ఎవరైతే జనరల్గా చిన్నగా అప్పులు ఇచ్చుకోవాలి, లేదంటే కొంతమంది ₹1,00,00,000 కూడా అప్పిస్తారండి, కానీ ఇంట్రెస్ట్ రేట్ చాలా హెవీగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రతి ఇండియన్ పాకెట్లో డబ్బుకి చాలా కరువు అయిపోయింది ఈ మధ్య. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కాబట్టి సంపాదిస్తున్న సంపాదన సరిపోవట్లా. సో కాబట్టి చాలామంది అప్పులు తీసుకుంటున్నారు. సో అప్పు అనే మార్కెట్ చాలా హ్యూజ్ ఉంది కాబట్టి మీరు ఈ మార్కెట్లో చాలా కంఫర్టబుల్గా మీరు సర్వైవ్ అవ్వచ్చు. ఎందుకు చెప్తున్నానంటే అకార్డింగ్ టు ది సిఎఫ్పిబి అంటే కన్జ్యూమర్స్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో. సో వీళ్ళ ప్రకారంగా చూసుకుంటే నార్మల్ లెండింగ్ అంటే ఫిజికల్ లెండింగ్, ఇంటింటికి వెళ్ళేసి అప్పు ఇవ్వడం, లేదంటే ఒక అప్పులు ఉన్న షాప్కి వెళ్ళేసేసి మీరు అప్పు తీసుకోవడం, అది ఫిజికల్ లెండింగ్. డిజిటల్ లెండింగ్ కూడా ఉందండి ఇప్పుడు. సో డిజిటల్ లెండింగ్ గురించి నేను మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్న ప్రేక్షకులు ఏమంటారంటే మా దగ్గర అన్ని లక్షల్లో కోట్లలో డబ్బులు లేవండి అప్పులు ఇచ్చుకోవాలి అంటే, మా దగ్గర కొన్ని ₹1,000 ఉన్నాయి, కానీ అది నేను అప్పుగా ఇచ్చుకోవచ్చా, మరి అది సేఫ్గా నా డబ్బు నాకు తిరిగి వస్తుందా, ఇంట్రెస్ట్ సంగతి పక్కన పెడితే నా ప్రిన్సిపల్ అమౌంట్ నాకు సేఫ్గా వస్తేనే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటారు. కానీ మీకు మీ పెట్టుబడి ప్రిన్సిపల్ అమౌంటే కాకుండా మీకు మీ ఇంట్రెస్ట్ కూడా సేఫ్గా తిరిగి వస్తుంది. చెప్తాను అది ఏంటో. డిజిటల్ లెండింగ్ స్టార్టప్స్ అని చెప్పేసి రీసెంట్గా ఫిన్టెక్ కంపెనీస్ అనే పేరుతో స్టార్ట్ అయ్యాయి. ఓకే, ఫిన్టెక్ అంటే ఏంటంటే ఫిన్ అంటే ఫైనాన్స్, టెక్ అంటే టెక్నాలజీ. సో ఫైనాన్స్ విత్ టెక్నాలజీ కలుపుకొని మీరు ఎవరి ఆఫీస్లో ఆర్ ఎవరి ఊర్లో కూడా మీరు వెళ్ళి నలుగురికి చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఒక ఢిల్లీలో లేదా బాంబేలో లేదా హైదరాబాద్లో మీరు ఆఫీస్ పెట్టుకుంటారో మిగతా పనంతా మీ టెక్నాలజీ చేసి పెడుతుంది. ఎగ్జాంపుల్ చెప్పనా, ఆల్రెడీ మనం దీని గురించి వీడియోస్ కూడా చేసాం. అది ఏంటంటే పియర్ టు పియర్ లెండింగ్ అంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ అది యూని యాప్ నేను చేశాను, రెండోది మోబిక్విక్ నేను చేశాను. అఫ్కోర్స్ వీళ్ళిద్దరు కూడా నాకు డబ్బులు పే చేయలేదు, మళ్ళీ చెప్తున్నాను కాబట్టి వీళ్ళ పేర్లు. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ఫర్మేషన్ బేసిస్ కోసం. ఆ వీడియోస్ చెక్ కూడా చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏంటంటే యూని యాప్లో లేదంటే మీరు మోబిక్విక్లో వెళ్ళారనుకోండి, మీ దగ్గర ఒక ₹10,000 చొప్పున ఆర్ ఒకవేళ ₹1,00,000 మీ దగ్గర క్యాష్ పడుంది అనుకోండి, అది మీరు ఎఫ్డీలో పెట్టారు, మహా అంటే 6%, 7% కంటే ఎక్కువ రాదండి. కానీ అదే మీరు అప్పు రూపంలో యూని యాప్లో లేదంటే మీరు మోబిక్విక్లో ఇచ్చారనుకోండి, యూని యాప్లో మీరు ఇస్తే మీకు సంవత్సరానికి 10.5% మీకు వడ్డీ వస్తుంది.
మీరు ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ మీద. లేదా మోబిక్విక్లో మీరు అదే ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, కనీసం 12 నుంచి 13% సేఫ్ రిటర్న్స్, గ్యారంటీడ్ రిటర్న్స్. దెర్ ఈజ్ నో ధోకా అండ్ నో చీటింగ్ అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఈ యాప్ ద్వారా కూడా మీరు అప్పులో బిజినెస్కి దిగొచ్చు, మీ కళల్ని మీరు సాకారం చేసుకోవచ్చు. చాలా హ్యూజ్ సెక్టర్ ఇది. మీకు ఒక్కసారి అది అలవాటు అయిందనుకోండి, మీరు చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుంటూ పోతారు. ఈరోజు కొన్ని వేలలో మీరు లాభాలు చూస్తే మీరు కొన్ని లక్షలు అండ్ కొన్ని కోట్లలో నెక్స్ట్ 10 yearsలో చూస్తారు. సేఫ్ బిజినెస్ స్టార్ట్ ఇమీడియట్లీ. సో మరి ఇలా ఎవరైనా కూడా బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, లేదు అప్పులున్నాయి ఎలా బయటపడాలి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా నేర్చుకోవాలి, డబ్బుల్ని ఎలా సేవ్ చేయాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ విషయం శిరీష. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా మనం ఇండియాలో మనం చూసింది ఏంటంటే ప్రైమరీ ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ కైండ్ ఆఫ్ అ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో ఫైనాన్స్, పర్సనల్ ఫైనాన్స్, లోన్స్, క్రెడిట్ స్కోర్ ఇవన్నీ గురించి ఎక్కడ కూడా చెప్పరు. ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. ఎందుకంటే ఇండియా ఈజ్ ఎ హ్యూజ్ కంట్రీ అనమాట. 140 కోట్ల జనాభాలో అందరికీ ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఫుల్ నాలెడ్జ్ అంటూ లేదు. అందరూ ఏం చేస్తారంటే ఒక చిన్న జాబ్ వచ్చినా రాకుండా ఒక అప్పు తీసేసుకుంటారు, తిరిగి కడదాం అంటారు. కట్టే సమయంలో ఏమవుతుందంటే ఇంకొక ఎమర్జెన్సీ అరైజ్ అవుతుంది, ఇంకొక అప్పు తీసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అదొక విషియస్ సర్కిల్లో వాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటారు, కూరుకుపోతూ ఉంటారు. వాళ్ళకు సొల్యూషన్ అనేది కనపడదు. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైనాన్షియల్ అవేర్నెస్? వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్? ఆ ట్రైనింగ్, ఆ నాలెడ్జ్ లేనందువల్ల 100% చాలామంది సఫర్ అవుతున్నారు. వాళ్ళందరి కోసము మనం ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక ఎక్స్క్లూజివ్ ట్రైనింగ్ క్లాస్ తీసుకోబోతున్నాము. ఇది మామూలు ట్రైనింగ్ క్లాస్ కాదు, ఇట్ విల్ బీ ది మాస్టర్ క్లాస్ అనమాట. సో క్లాసులకే మాస్టర్ క్లాస్ కాబోతుంది ఈ క్లాస్, ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్. సో రాబోయే ఇన్ఫ్యాక్ట్ 17 December రోజున మార్నింగ్ 11 AM నుంచి 4 o'clock వరకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది. ఇది ఒక ఎక్స్క్లూజివ్ మాస్టర్ క్లాస్ కాబట్టి ఇందులో బేసిక్స్ ఆఫ్ మనీ, అంటే మనీని ఎలా డీల్ చేయాలి, మనీతో చెలగాలాడితే ఒకవేళ ఎనీ కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఎలాంటి ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక బ్యాంకర్ ఫ్రెండ్లీ కస్టమర్గా ఎలా తయారవ్వాలి, అది బిజినెస్ రూపంలో అయినా కానివ్వండి, పర్సనల్ లోన్ కానివ్వండి, హౌస్ లోన్ కానివ్వండి, ఇవన్నిటికీ కూడా మిమ్మల్ని ప్రిపేర్ చేసే ఈ క్లాసు ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో మీకు పూర్తి డీటెయిల్స్ స్ట్రాంగ్గా అండ్ ఆన్ డాట్గా మీరు నేర్పించబడతాయి. కాబట్టి మార్నింగ్ 11 to 4 PM స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ అన్న పెట్టండి, మీకు మా టీం పూర్తి సహాయం అందజేస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే సరిపోతుంది. అబ్సల్యూట్లీ శిరీష. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.